ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ. వేదిక ముందు ఉన్న కూటమి సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజుల తర్వాత కూటమి వాతావరణం ఈ వేదిక మీద స్పష్టంగా కనపడుతుంది. చాలా ఆనందకరమైన విషయం. ఎంపీ గారికి, అలాగే ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి, అలాగే అశోక్ రెడ్డి గారికి, తిరుమల గారికి, చంద్రబాబు శ్రీనివాస్ గారికి, గాలి గారికి, అలాగే డాక్టర్ గారు, మా హస్తకళ మా డాక్టర్ పార్టీలో సీనియర్, అలాగే అందరికీ ఈ కూటమి వాతావరణానికి కారణమై శాసనసభలో ట్రాన్స్ఫర్ చేయలేదు. కొత్తలో రియాజ్ ఒక కీలకమైన రోడ్లో పార్టీలో అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు పార్టీలో. ఆ కీలకమైన రోడ్లో నడిచినప్పుడు మాకు ఎవరన్నా సహకరిస్తారా లేదా ఏంటన్న రోజుల్లో రియాజ్ మాకు కూడా ఉంది. ప్రతి క్షణం ఏదో కొత్త పార్టీలోకి వచ్చాన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు కూడా కలగకుండా ఆ రోజు కలిసి ప్రయాణం చేసి మమ్మల్ని శాసనసభ్యులు చేసేదాకా కూడా మా అన్ని రకాల ఉన్నందుకు రియాజ్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రియాజ్కి ఈ పదవి వచ్చిందంటే నిజంగా మా మొట్టమొదటి సర్వసభ్య సమావేశం ఈ సంవత్సరం చేసుకుంటా ఉన్నాం. సెల్ఫ్ సీన్ అయితే అందరూ కూడా వివిధ రకాలైన బాధ్యతలతో ఇవాళ విశాఖపట్నంలో మాకు బాధ్యతలు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ బాధ్యతలు నడుములు కూడా మేము ఖాళీ చేసుకుని ఇక్కడికి వచ్చామంటే రియాజ్ మీద ఉన్నటువంటి అభిమానం, రియాజ్ పార్టీలో ఉన్న రియాజ్ యొక్క స్థానం మీద అందరూ ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఇంత చక్కని బాధ్యత రియాజ్కి వాళ్ళు ఇచ్చారు. జనార్దన్ గారు తినండి, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో చెప్తా ఉండేవారు, ఆ 5గురితో నేను ప్రయాణం స్టార్ట్ చేస్తాను. ఆ 5గురిలో ఒకడే రియాజ్. ఆ రియాజ్ అందరికీ స్నేహితులయ్యాడు. అలాగే మాలో మనిషిగా కలిసిపోయినటువంటి రియాజ్కి కార్యక్రమం చాలా చక్కగా అందంగా జరిగింది. చాలా కూటమి నాయకత్వంలో నాయకులు వస్తే నాకు చాలా కడుపుండిపోయిందంటే కలిసి వేసి చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటే మనల్ని 100 సంవత్సరాల దాకా కూడా ఈ పార్టీ ఎవరు కూడా ఎవరు కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ మనం అందరం పడాలా. ఇవాళ
అనేకమైన పదవులు వచ్చినాయి. అనేకమైన పదవులు ప్రమాణ స్వీకారాలకు వెళ్ళాం, మంత్రులు ప్రమాణ స్వీకారాలకు వెళ్ళాం, ఎమ్మెల్యేలు కూర్చోడం, కార్పొరేషన్ చైర్మన్ అందరికీ చాలామంది అందరూ ఒకే అయితే మా రియాజ్ అన్నది ఒకే. ఫలానా ఈ ఎమ్మెల్యే అవ్వాలని కానీ, ఈ కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలని కానీ, ఇంకోటి అవ్వాలని కానీ ఆయన మొదలు పెట్టలేదు ఆయన జీవితం. ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు మెగా ఫ్యామిలీకి అభిమానిగా మరి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ అడుగు ఎలాగైతే పడిందో ఆ అడుగులను అడుగేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. చాలామంది 2019-24 మధ్యలో మేము డిబేట్లు చేస్తున్నప్పుడు ఎంతోమంది తిడతా ఉంటే బాధ అనిపించేది. అరే ఇంత మంచోళ్ళని అనవసరంగా మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే మాకంతా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నిస్వార్థంగా అన్ని భోగాలను వదిలేసి బయటకు వచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే ఊరికే స్వార్థంతో మాట్లాడుకుంటూ ఈరోజు మరి అవమానిస్తున్నారనే బాధ చాలా ఉండేది. నేను ఎందుకు అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి, ఒక నార్మల్ హీరో కింద మాట్లాడితే ఈరోజు దేశంలో ప్రభుత్వం రావడానికి ఆయన అడుగు వేసిన అడుగే ఈరోజు కారణమైంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలాంటి అడుగు జాడల్లో ఇంకా గుట్టిగా అడుగులు వేసుకుంటూ మరి ఈరోజు రియాజ్ అన్న ఆ బాధ్యతను తీసుకుంటూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చాడు. మరింత బాధ్యత ఆయన మీద కళ్యాణాన్ని పెట్టడం ఈరోజు మన జనార్దన్ అన్న వీళ్ళందరూ కూడా శ్రీనివాస రెడ్డి గారు అందరూ కూడా డెఫినెట్గా రియాజ్ అన్నతో పాటు ఉండి ఈ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మంచి డెవలప్మెంట్ చేస్తారనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదనే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన మొహాల్లో కనపడుతుంది. మరింతగా ఇంకా ఎన్నో బాధ్యతలు తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా మరి అందరికీ మరి కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే 28-29-30 ఏదైతే జనసేన సభలో నిమగ్నం అయిపోయి పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయినా కూడా కాదు. జనసేన అంటే రియాజ్ అంటే జనసేన కాబట్టి రియాజ్ అన్న దాంట్లో మనం రావాల్సిందే అని చెప్పి ఈరోజు నేను కానీ పంతం నానాజీ గారు కానీ మా హరిప్రసాద్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అందరం కూడా ఇక్కడ జనసేన అందరం కూడా దూరం నుంచి రావడం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఒక మార్క్ పరిపాలన అనేది డెఫినెట్గా రియాజ్ అన్న దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు నానాజీ అన్న. అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు వరకు ఈరోజు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, ఎందుకంటే ఒక పదవి రాబోతే 5 నిమిషాల పార్టీ మాట్లాడారు. అటువంటిది పార్టీ మొదటి నుంచి ఇప్పుడు మా నానాజీ గారు చెప్పినట్టు, మా విజయ్ గారు చెప్పినట్టు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దశకు వచ్చి మరి ఒంగోలు ఎంపీ గారు మరి ఒంగోలు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు చైర్మన్ అవుతున్న వారికి ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా రియాజ్ అన్నకి ఈ రోజున వడా చైర్మన్గా పదవి రావడానికి పదవి వచ్చినందుకు వారి మనస్ఫూర్తిగా వారి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ రోజున జనసేన పార్టీలో నిజాయితీకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున ప్రయాణంలో భాగంగా రియాజ్ అన్న
ఎంతో కష్టపడి ఈ రోజున ఆయన ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో అలాగే దేశంలో అధికారం రావడానికి ఆయన చేసిన ప్రయత్నంలో ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అధికారంలో భాగంతో మమేకమయ్యి అలాగే జిల్లాలో అందరి శాసనసభ్యులతో కూడా మమేకమై ప్రభుత్వం రావడానికి అందరినీ గెలవడానికి ప్రధాన భూమిక వహించినటువంటి రియాజానికి అలాగే సహకరించిన స్థానిక ఎమ్మెల్యేలకి అలాగే ఎంపీలకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము అండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంతమంది అభినందన తెలియడానికి వచ్చినందుకు జన సైనికులకి అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thanks for your valuable speech. All of you claps on the side of Shana. And next, మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరికీ నమస్కారం. గ్లాసు చిన్నగానే ఉంటది కానీ సైన్యం చాలా పెద్దగా ఉంటది అన్న మాటని ఈరోజు కళ్ళారా చూసినట్టుంది. మ్యూజిక్ ఆఫ్ అన్న మాటని ఈరోజు కళ్ళారా చూసినట్టుంది. ప్రతి కార్యకర్త నాయకుడు అవ్వాలి. సమాజం కోసం కష్టపడే ప్రతి ఒక్కరూ నాయకుడు అయి తీరాలి అన్న ఆశయంతో ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు, సామాన్యులందరూ సమాజం గురించి కలలు కనే వాళ్ళందరూ నాయకులు అవ్వాలంటే ఇవన్నీ అయ్యే పనులేదా ఈ రోజుల్లో అనుకున్నారు. ఆ కళని ఈ రోజు సాకారం చేస్తూ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా షేక్ రియాజ్ గారి ప్రమాణ స్వీకారోత్సవమే మనందరికీ ఒక గొప్ప ఉదాహరణ. కూటమి గెలుస్తుందా, గెలిచిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఉంటారా అనుకున్న దానికి అన్నతమ్ముళ్ళ అన్న డౌట్ వచ్చేలాగా అద్భుతమైన ఇద్దరు కలిసి పనిచేసే తత్వం ఉన్న మన దామచర్ల జనార్దన్ గారు అదేవిధంగా షేక్ రియాజ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒంగోలు అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. కూటమి ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. కల్చర్ కమిషన్ చైర్పర్సన్ గా నేను ఈరోజు పనిచేస్తుంటే నాకు సంబంధించిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఏ పార్టీ అన్నది పక్కన పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఉదాహరణ ఈరోజు మన ఒంగోలులో కూడా చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారి చూపిన దారిలో దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో రేపు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చిన్న పల్లెటూరు అని పిలువబడే ఒంగోలు అతి పెద్ద నగరంగా మారబోయే రోజు దగ్గరలోనే ఉంది అని అందరూ గుర్తుపెట్టుకోండి. అన్న ఇప్పుడే మీరు అన్నారు చాలా దూరం నుంచి వచ్చారని. ఇంకా నుంచి ఒంగోలు చాలా దూరం వినపడే పేరు అవ్వబోతుందని గర్వంగా చెప్తూ ప్రతి ఒక్కరు ఒంగోలు అభివృద్ధిలో పాల్పంచుకుందాం. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నేతలందరితో పాటు కలిసి కసిగా పనిచేసి మన ఊరిని మన రాష్ట్రాన్ని ముందు పెట్టడమే ధ్యేయంగా పనిచేద్దామని తెలియజేస్తూ జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా షేక్ రియాజ్ గారు మరి ప్రమాణ స్వీకార పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొదటగా వారికి నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, మన ఎంపీ గారికి, అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి మరి ఎమ్మెల్యేస్కి అందరికీ నా నమస్కారములు. అలాగే మంచి కార్యక్రమానికి విచ్చేసిన అమ్మాయికి అందరికీ కూడా అంటే కూటమి కుటుంబ సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఎందుకంటే షేక్ రియాజ్ గారు నాకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పరిచయం. అక్కడే ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఈ రోజున మరి మన యొక్క ఎమ్మెల్యే గారు మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఒక మంచి పనులని చేపట్టడానికి గల వారి యొక్క కృషి, పట్టుదల, నమ్ముకుంటే ఎంత స్థానానికంటే చివరికి ఎప్పటికైనా సరే మనము ఒక మంచి స్థాయికి రాగలము అనే ఒక నిదర్శనంగా ఈరోజు మరి షేక్ రియాజ్ గారు ఉండడం అనేది చాలా చాలా అభినందనీయము. అలాగే నాకు ముందు పెద్దలు మాట్లాడినట్లుగా మన ఒంగోలు
చాలా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది వారి మీద. ఎందుకంటే ఈ రోజున ఇది మన ఒంగోలు కార్పొరేషన్ అయితే అయింది, కానీ ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు. మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు వారి గతంలో 14-19లో ఎంతో కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా అది రోజు రోజుకి మరి కార్పొరేషన్ స్థాయికి మనం పెరుగుతూ ఉంది. పెరిగినటువంటి యొక్క దీన్ని ఇంకా డెవలప్మెంట్ విషయంలో అయితే ఇంకా వెనకబడే ఉంది. అయితే మరి మన యొక్క ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా మరి షేక్ రియాజ్ గారు మరి పదవి బాధ్యత చేపట్టిన ఈ రోజు నుంచే ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా అభివృద్ధితో పాటు ఒంగోలుని మరింత ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు కేటాయించే విధంగా మాకు సహకారం అందించాలని చెప్పేసి మరి ఒక మేయర్గా నేను వారిని అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా మనకి ఎంత ఫండ్ వచ్చినా కూడా ఇంకా ఒంగోలు వెనుకబడే ఉంటుంది. ఎందుకంటే దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మరి రోజు రోజు వారి భుజాల మీద కూడా ఉందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి కూటమి సభ్యుల తరఫున అలాగే నేను నా తరఫున మీ తరఫున వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. చాలా అద్భుతంగా ప్రసంగించారు. వారికి ఒకసారి చెప్పండి. నెక్స్ట్ గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాది వెంకట మన ఫైర్ బ్రాండ్ ఇప్పుడు హాట్ గా మంచి స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఆట అంటే పెద్దగా అరవలేదు మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకార సభకి ఇచ్చేసినటువంటి పెద్దలు గుంటూరు పార్లమెంట్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలానే ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు జనార్దన్ గారికి, పక్కన ఉన్నటువంటి అన్న నరసింహారెడ్డి గారికి, అలానే చేసినటువంటి ఇతర పార్టీలు అందరూ కూడా మాట్లాడినటువంటి భక్తులందరూ మా రియాజన్న గురించి పొగిడి పాపమైన అనుభూతి కూర్చున్నాడు. వాస్తవానికి అందరూ చెప్పినట్టుగానే రాజకీయ పార్టీల్లో ప్రయాణం చేస్తూ వెళ్ళటమే కానీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజకీయాలు ఏది చెప్పి రాదు, చెప్పకుండా ఆగరు కూడా ఆగదు. ఆ టైం వస్తే అన్నీ అవే వస్తూ ఉన్నాయి. కానీ మనం నిబద్ధతతో పనిచేయడం ఒకటే ఉండాలి. అలా నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ కాబట్టి రేపు ఖచ్చితంగా వస్తుంది. దానికి ఉదాహరణ రియాజ్ గారు. పార్టీలో మేము దేని దగ్గర నుంచి కూడా పార్టీలో అన్నదమ్ములాగానే మెలిగాం. అనేది ఒంగోలు జిల్లా అధ్యక్షుడు, నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనేది కాకుండా కలిసినప్పుడు ఆ ఆప్యాయత కానీ పలకరించుకోవడం కానీ ఏదైనా అవసరం ఫోన్లో కానీ ఆ మంచితనం ఎప్పుడు కూడా మన ఎక్కడోసారికి ఆ స్టేజ్లోనే కూర్చోబెడుతుంది. అలాంటి మంచి వ్యక్తికి ఇవాళ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావడం అనేది మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఒంగోలు డెవలప్మెంట్ అసోసియేషన్గా మనకు ప్రధాన ఏమనుకున్నానంటే ఒంగోలు కార్పొరేషన్ లిమిట్స్ ఏమనుకున్నాను. కానీ 13 నియోజకవర్గాలు ఉన్నాయంట. దాంట్లో ఎమ్మెల్యేకి వచ్చేసి ఒక నియోజకవర్గమే, కానీ మా నియోజకవర్గం ఇవాళ 13 నియోజకవర్గాలకి పెద్ద పదవి ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఆయనకున్నటువంటి సేవా దృక్పథంతో ఈ 13 నియోజకవర్గాల పరిధిలో కూడా అభివృద్ధికి అడుగులు వేస్తాడు. గతంలో అది ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి రేపు మళ్ళా ఆయన పదవి పూర్తయ్యే లోపల ఆ పదవికి ఒక గుర్తింపు తీసుకురావడమే కాకుండా జనసేన పార్టీ తరఫున పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ గుర్తింపు అనేది, ఆ డెవలప్మెంట్ అనేది జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాడని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పండుగ ఉత్సవంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే సోదర సమానులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి,
వేదిక మీద మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, అలాగే మా కాపు సోదరులు, ముస్లిం సోదరులు, నా స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి అభిమాని స్థాయి నుంచి నన్ను ఈ స్థాయికి నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానిగా ఉన్న నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో అడుగు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఏర్పడినటువంటి పరిచయాలతో ప్రతి ఒక్క విషయంలో కూడా మొదటి నుంచి కూడా నన్ను ఆయన భుజం తట్టి ప్రోత్సహించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్ర కోఆర్డినేటర్, యువరాజ్యం కోఆర్డినేటర్గా నన్ను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజారాజ్యం పార్టీలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళి ప్రజారాజ్యం పార్టీలోనే చిరంజీవి గారి ద్వారా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పదవి నాకు ఇప్పించి ప్రజారాజ్యం పార్టీలో గుంటూరు జిల్లాకి, అనంతపురం జిల్లాకి అబ్జర్వర్గా కూడా నన్ను నియమించినటువంటి సందర్భం నాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పాట వేశారు. అలాగే ఆ రోజు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీలో కొంతమంది శాసనసభ్యులు, ప్రజారాజ్యం పార్టీకి ఆ రోజు 18 సీట్లు మాత్రమే వచ్చాయి, కానీ ఓట్ల శాతం చాలా వచ్చింది. కానీ ఆ రోజు బలమైన నాయకుడు, బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జనసేన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టి పార్టీని మనం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అని చెప్పి చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టినప్పుడు చిరంజీవి గారు ముందుగా దీనికి ఒప్పుకోలేదు. మీరు రాకపోయినా మేము కాంగ్రెస్ పార్టీలో చేస్తామన్నప్పుడు చిరంజీవి గారికి ఒకంతటా రాజకీయాల మీద కొంతగా అసహనం ఏర్పడింది. రాజకీయాలు ఇలా ఉంటాయి అని చెప్పి ఆ రోజు ఆయన రాజకీయాలకి నేను పూర్తిగా దూరం అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి లేదు, ప్రజారాజ్యం పార్టీని నాకు అప్పచెప్పండి, నేను ఒక్కనే ప్రజారాజ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. కానీ ఆ రోజు కుదరలా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము అందరం వెళ్ళాం. ఆయనతో ఎవరికెవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ మేము ఉన్నటువంటి 5-6 వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగాం, సార్ ఈరోజు మా పరిస్థితి ఏంటి, మేమేం చేయమంటారు, మమ్మల్ని ఎలా ఉండమంటారని ఉండే మాట అడిగాం. మీరు అన్నయ్యతోనే ఉండండి, నేను ఒక రాజకీయ పార్టీ పెడతాను, ఆ రోజు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తా అన్నారు. అదేవిధంగా 2014 జనవరిలో మాకు పిలుపు వచ్చింది. పార్టీ పెడదామనుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేయాలి, మన వాళ్ళందరి ఓటర్ ఐడీలు తెప్పించు అని చెప్పి నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి మా అభిమానుల నుంచి అందరి నుంచి కూడా ఓటర్ కార్డు తీసుకొని ఆ రోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసి 2014 మార్చి 14లో జనసేన పార్టీ ఆవిర్భించిన తర్వాత ఎక్కడ కూడా పోటీ పెట్టకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఉన్నటువంటి తలుపులన్నీ మూసి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారికి నచ్చాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్కి అప్పులిచ్చి పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి తీరు ఆయనకి ఎంతో బాధేసింది. ఈ రాష్ట్ర ప్రజలకి నేను మంచి చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి నేను సేవ చేయాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని
ఏర్పడి 2019 ఎన్నికలకి మేమందరం కూడా విడివిడిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చి నాకు ఒకటే మాట చెప్పారు, గెలుపు ఓటములు సర్వసాధారణం, నువ్వు పోటీ చేసి ఏ విధంగా నువ్వు ప్రజల్లోకి వెళ్తావో ఆ విధంగా నేను ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు తెచ్చుకోవాలన్నారు. నన్ను కుటుంబే ఆ రోజు వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుంది, ఫ్యాన్ గాలి ఇస్తుంది. అలాంటి సమయంలో రెండు బలమైనటువంటి పార్టీల మధ్య నేను ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేశాను. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క ఓటు కొనకుండా దాదాపు 11,000 ఓట్లు నేను తెచ్చుకోగలిగాను ప్రజల మధ్య. దాని తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల అనుచరులు ప్రకాశం జిల్లాలో భూ కబ్జాలకి అక్రమాలకి పాల్పడుతుంటే జనసేన తరఫున గొంతు ఎత్తి వినిపించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఎన్నో బెదిరించారు, ఎన్నో అవమానాలు చేశారు. అసలు జనసేన పార్టీ అనేది నిలబడితే జనసేనకి ఏముంది అని చెప్పి కూడా చాలా మంది నాయకులు మమ్మల్ని అవమానించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వారందరూ కూడా ఈరోజు జనసేనలో ఉంటారు. కానీ ఎక్కడ భయపడ 2024 ఎన్నికలు వచ్చే టయానికి పవన్ కళ్యాణ్ గారు మరలా నాన్న రమ్మని చెప్పి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావని అడిగారు. ఎందుకంటే ఆయన నన్ను అడిగినప్పుడు ఒకే మాట చెప్పారు, 100% మనం స్ట్రైక్ రేట్తో ఎన్ని సీట్లు పోటీ చేసామో అన్ని సీట్లు కూడా గెలవాలి, నీకు ఎక్కడ అవకాశం ఉంది నువ్వు చెప్పు, నేను పోటీలో నిలబెడతానని చెప్పారు. కానీ ఆయనకి నేను ఒక్కడే చెప్పాను, సార్ నాకు ఒంగోలు అయితే నేను పోటీ చేస్తాను, ఇంకెక్కడా నాకు అవకాశం లేదు సార్ అని. ఆయన అప్పుడు చెప్పారు, ఒంగోలు అవకాశం లేదు, ఒంగోలు మనకి రాదు, దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు టికెట్ కన్ఫర్మ్ అయింది, నీకు ఎక్కడ కావాలి చెప్పు అన్నాడు. నేను ఆయనకి చెప్పాను, సార్ నాకు సీట్ వద్దు, ఎన్నికలు అయిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆదేశిస్తే మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాను, మీ మనిషిగా పార్టీకి సేవ చేసుకుంటానని చెప్పారు. దానంతా 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారు టికెట్ వచ్చినప్పుడు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు, నీకేం కావాలి, మీ జనసేన పార్టీకి ఏం చేయమంటావు చెప్పారు. ఎక్కడ కూడా నేను ఆయన దగ్గరికి కూడా చెప్పలా, ఎటువంటి డిమాండ్ కూడా పెట్టలా, ఒకటే చెప్పాను. పైన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకున్నారు, మాకు ఎటువంటి మేము ఎటువంటి ఇది కూడా డిమాండ్స్ పెట్టాం సార్, మీకోసం మీకు సోదరుడిగా నా సాయశక్తిలో మేము అందరం పనిచేస్తామన్నాం. 2024 ఎన్నికలకి 34,000 ఓట్ల మెజార్టీతో ఒంగోలు కనీవిని ఎన్నికల రీతిలో ఒంగోలు గెలిపించుకోగలిగాం. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనార్దన్ గారు కూడా ముందు నుంచి కూడా రియాజ్కి ఏదో ఒకటి నేను చెయ్యాలి, నా వంతు బాధ్యత అని చెప్పి నన్ను ఒక తమ్ముడిగా దగ్గరికి తీసుకొని కార్పొరేషన్ చైర్మన్గా నన్ను రికమెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మా పార్టీ నుంచి నా పార్టీ నుంచి నా పేరు వెళ్ళాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా 9 నెలల క్రితమే నా పేరు ప్రతిపాదించారు. కానీ ఆ రోజు సీఎంఓ నుంచి మరలా ఫోన్ వచ్చి ఒంగోలు ఇవ్వలేమో, మేము శ్రీకాకుళం ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే మంచి మనసుతో చంద్రబాబు గారు అడిగారు, మనం దానికి అడ్డం చెప్పొద్దని చెప్పేసి శ్రీకాకుళం మేము తీసుకోవడం జరిగింది. మరలా రియాజ్కి అన్యాయం చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర లైఫ్ స్టైల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్గా నన్ను నియమించారు. అది 5 సంవత్సరాల పని ఉండటం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ
నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు చిక్కులుంటే నేను పదవి బాధ్యత చేపట్టలేకపోయాను. మరలా పవన్ కళ్యాణ్ గారి చొరవతో, నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్దన్ గారి అండతో, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మామూలు శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి సహాయ సహకారంతో ఈ రోజు ఉడాచరణగా బాధ్యతలు నేను చేపట్టాను. దీంట్లో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఎందుకంటే జిల్లాలో మనం ఏ విధంగా పనిచేసామని ప్రతి కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఈ రోజు ఈ పదవి నాకు రావడానికి సహకరించారని చెప్పి మీ అందరికీ ఈ సభావేదికగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చాలా అవమానాలు పడ్డాం. ఒక రాజకీయ పార్టీ జిల్లాలో నడపడం అంటే అంత ఈజీ కాదు. రెండోది, ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలో జనసేన పార్టీని ఆ రోజు ఎదుర్కొని నిలబడ్డారా అంటే అది అంత ఆశామాషి కాదు. ఎక్కడెక్కడో తిరిగారు ప్రజారాజ్యం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి. ఇల్లు వాకిళ్ళు కూడా వదిలేశాను. కానీ ఇల్లు వాకిళ్ళు వదిలేసిన నా భార్య పిల్లలు ఎంతో మనసుతో మా నాన్న తిరుగుతున్నాడు, మేమందరం ఇల్లు చూసుకొని మంచి చదువులు చదువుకుంటామని ఈరోజు ఉన్నతమైనటువంటి చదువులు నా వెనుక నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, మా తల్లిదండ్రుల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పి ఈ సభ చెప్పగలుగుతున్నాను. అలాగే నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ గారికి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారికి, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే నాతో పాటు జిల్లాలో పనిచేసినటువంటి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గానికి, జనసేన పార్టీ మండల కార్యవర్గాలకు, జనసేన పార్టీ అనుబంధ కార్యవర్గాలు అందరికీ కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జనసేన, జై హింద్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఎంతో టైం నుంచి మనం అందరం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం, రియాజ్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి జయప్రదం చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళా సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, ఒగ్గ నరసింహారెడ్డి గారు, నానాజీ గారు, విజయ్ కుమార్ గారు, బొమ్మిడి నాయకర్ గారు, అదేవిధంగా బద్దిపూడి విజయ్ కుమార్ గారు, లంకా జనకర్ గారు, గంగాడి సుజాత గారు, గొట్టిపాటి లక్ష్మి గారు, తేజస్వి గారు, హరిప్రసాద్ గారు, కిరణ్ రాయల్ గారు, చలపల్లి శ్రీనివాసరావు గారు, గాజి వెంకటేశ్వరరావు గారు, కంచి రవిశంకర్ గారు, సీతారామయ్య గారు, అదేవిధంగా మన సింగరాజు రాంబాబు గారు, ఇంకా సూత్రధారి మన శ్రీరామూర్తి గారు, అందరికి కూడా వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మన రియాజ్ గారి అభిమానులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అందరూ తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రియాజ్ గారు చేసిన కష్టానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహుమతి. పవన్ కళ్యాణ్ గారితో కానీ, వాళ్ళ అన్న చిరంజీవి గారితో కానీ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు లేని ముందు కూడా వాళ్ళతో సంబంధాలు ఉండి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి ఉంటాం. అదేవిధంగా తర్వాత వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళతో పోయి ఆ పార్టీలోనే పనిచేయటం, ఈరోజు వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయటం,
ఎంతోమంది ఏంటంటే కొంత చనువు ఉంటే చాలు మాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎంపీ కావాలి, లేకపోతే ఎమ్మెల్సీ అనే పరిస్థితుల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఒక నమ్మకుడుగా, అదేవిధంగా పార్టీని ఒక పక్కన ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా 19 నుంచి మన 24 వరకు జనసేనకి ఎన్నో సేవలు అందించాడు మన రియాజ్ గారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కూడా చైర్మన్ పోస్టు మన రియాజ్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున మా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటామో, ఇందాక మనలో పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, పదవులు అనేది అవే రావాలి, పదవుల కోసం మనం పరిగెత్తకూడదు. మనం చేసే ప్రవర్తన, మనం చేసే నడవడి, అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ, 10 మందికి ఉపయోగపడేది కానీ, 10 మందికి ఏం చేసావా అని చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి. నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనల్ని నమ్మి చేసిన వాళ్ళగా మనం చేయలేకపోతాం. కాబట్టి ఆ విధంగానే ఈరోజు రియాజ్ గారికి చైర్మన్ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నికలప్పుడు కూడా నాకు అంతకుముందు కూడా పరిచయం ఉన్నా కూడా మన 24 ఎన్నికల్లో చాలా మేమంతా ఇద్దరమే కలిసి డోర్ టు డోర్ తిరిగి మేము ఆ రోజు క్యాన్వాసింగ్ అంతా చేశాం. అదేవిధంగా జనసేన ఎవరైతే ఉన్నారో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది, అది కాకుండా అసలు రియల్గా జనసేనని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా ఎన్నికలప్పుడు కూడా మా అందరితో తిరిగి ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళు కూడా దీంట్లో ఈ మెజారిటీలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రోజే ఎన్నికలు అయిపోయి చెప్పాను, నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో 164 సీట్లు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజే బాబు గారికి చెప్పాను, జనసేన నుంచి రియాజ్కి మన కూడా చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి 8 నెలల ముందే చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన పార్టీ నుంచి వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మధ్యలో వేరే చైర్మన్ ఒకటి ఈయటం కూడా జరిగింది. చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ ఏదో కోర్టు కేసులో ఉంటే అది ఇబ్బందులు అయ్యి అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కదిలించాను. అప్పుడు అనుకున్నాం ఇది ఎట్లానే ఉంది, తిరుపతి, ఇది కాకినాడ, ఈ 3 ఆగిపోయి ఉన్నాయి కూడా చైర్మన్ మన రాష్ట్రంలో. నేను ఏం చేద్దామని చెప్పేసి అంటే సరే మనం మాట క్లోజ్ చేద్దాం, దానికి అతనికే రియాజ్గా ఇచ్చేద్దామని చెప్పి ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా కూడా ఆ రోజు ఆయన చేసిన కష్టం, ఆయన నోటి నుంచి నాకు ఇది కావాలని అడిగినా కూడా ఎన్డీఏ కూటమిలో నేను ఇప్పించేది కాదు. నా తెలుగుదేశం పార్టీలో ఉండుంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా మనం ఏదైనా మనం రిఫర్ చేయొచ్చు, ఏదైనా ఇప్పించడానికి నాకు అవకాశాలు ఉంటాయి. కానీ వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళని రికమెండ్ చేసే పరిస్థితి మనం చేయటం కూడా ఇబ్బంది. అది అలాంటి అయినా కూడా నాకు మొహమాటం లేకుండా ఆ రోజు అడగటం, ఇవన్నీ కూడా జరగటం, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చున్నప్పుడు కూడా మేము మాట్లాడుకోవటం, వాళ్ళు కూడా అట్టయితే ఉడాది మనం అట్టనే చేద్దామని చెప్పేసి మన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ మన ఇద్దరు మంత్రులు కానీ ఉమ్మడి జిల్లా అంతా కూడా కూర్చొని ఎప్పుడో మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఇచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోస్టింగ్లు పెడుతున్నారు. అదే బాధ వేస్తుంది. కుల రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు. కులాలు ఎన్నో కులాలు ఉన్నా కూడా మనుషులంతా ఒకటే. మనుషులంతా కలిస్తేనే మనం ఇవన్నీ కూడా ఏదైనా సాధించుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియాలో పెట్టి నాయుడికి అన్యాయం జరిగింది, నాయుడికి ఇస్తామని చెప్పి ఎవరు చెప్పలేదు. మేము 8 నెలల ముందు ఎప్పుడైతే ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలని అందరం కూడా, మన ఎంపీ గారు ఉన్నారో లేదా అప్పుడు ఎంపీ గారు కూడా, మన మంత్రులందరం కూడా కూర్చున్నప్పుడు ఏ నియోజకవర్గానికి ఏది కావాలి, మన ఈ రాష్ట్రంలోనే యూనిటీ డిస్ట్రిక్ట్ మంది ఎప్పుడు కూడా ఒక మాట ఒక కట్టుబడితో ఉన్నాం మేము ఎమ్మెల్యేలు అందరం కూడా.
కాబట్టి ఎక్కడికి పోయినా కూడా మన సీఎం గారు కూడా చెప్తారు, ప్రకాశం జిల్లా నాయకులు చూసుకోండి, వాళ్ళు చూడు ఏదైనా కావాలన్నా కూడా ఒక యూనిటీ ఉంటుంది, కూర్చొని మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ఒక పద్ధతిగా చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు. అట్లా మేమందరం కూడా వాళ్ళు ఇచ్చేది కాదు, మన జిల్లా నుంచి మనం ఏ నియోజకవర్గానికి ఏం చేద్దాం, మీకు ఏది కావాలి అని చెప్పేసి ఆ రోజే కూర్చొని మేము అందరం కూడా మాట్లాడి రాసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు రాసుకున్నాం కాబట్టి ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు, పీడీసీ బ్యాంక్ కూడా అది కూడా నేను నా ఒంగోలు అడిగాం, దానికి సీతారామయ్య గారిని దాన్ని చైర్మన్గా ఆ రోజు మేము అందరం మాట్లాడుకోవడం బట్టి అది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అందరి సమక్షంలోనే ఇది ఉడాలి కూడా మన రియాజ్ ఇద్దాం, కష్టపడ్డాడు, పార్టీని కనిపెట్టుకోవడం అని చెప్పేసి ఆ రోజే చెప్పాము. మా వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఆ లిస్టంతా కూడా మేము పంపించడం జరిగింది అప్పట్లోనే. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తానంటే, మనం ఏదో కావాలని మనం ఎదురు చూస్తే మనకు రాదు. మనం కావాలి, కష్టందరినీ కలుపుకొని పోవాలి, అందరూ కూడా తోటి సంబంధాలు కరెక్ట్గా పెట్టుకుంటేనే వాళ్ళకి ఏదైనా పదవులు వస్తాయి, ఏదైనా జరుగుతుంది తప్పితే ఇలా ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటా పోతా, లేకపోతే నాకు ఇవ్వలేదని చెప్పేసో లేకపోతే ఇంకోటో అని చెప్పేసో సోషల్ మీడియాలో పెట్టినట్టు మాత్రం ఏమీ కాదు. కొంతమంది దాన్ని ఎవరిని పెడుతున్నారు, ఎవరు చేయిస్తున్నారు, లేకపోతే ఏ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారో కూడా నాకు అన్నీ తెలుసు. కానీ వాళ్ళకి విజ్ఞతకు వదిలేస్తున్నాం. అవన్నీ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన అది జరిగేది ఏమనదు. దానికి బాధ్యతలు మీరు అయ్యే పరిస్థితి వస్తుంది తప్పితే అది ఏమి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎంతోమంది మనం అందరం కూడా కావాలని కోరుకుంటాం. ఉండేది ఒకటైతే 100 మంది ఉంటారు. ఉండేటప్పుడు అవకాశాలను బట్టి ఒక్కోరికి వస్తుంది మనం చేసే పద్ధతులను బట్టి. కాబట్టి ఈరోజు ఏదైనా మన రియాజ్ గారికి చైర్మన్ గారు రావటం, మనకి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు గుడాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో కూడా అన్నీ కూడా డెవలప్ చేసే విధంగా రియాజ్ గారు అందరికీ సహకరించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కువ నిధులు మన వడాకి తీసుకురావాలని, తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాలు సమానంగా దాన్ని అభివృద్ధి చెందాలని, ఆయనకి ఒక మార్కుగా ఏదైతే తీసుకున్నాడో బాధ్యత దాన్ని మార్కుగా పనిచేసి ఈరోజు నేను ఒంగోలు ఒక మార్క్ అనేది నేను తీసుకొస్తా ఉన్నాం. 14-19లో అది వరకు ఎట్లా ఉందో 14-19 ఎట్లా ఉందో అనేది కేవలం ఆ విధంగా కష్టపడ్డాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఒంగోలు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం టైంలో జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితులు తీసుకొచ్చాం. ఇప్పుడు పాటుపడుతున్నాం, ఇప్పుడు కష్టపడుతున్నాం. ఆ విధంగా ఒక మార్క్ అనేది నీట్గా తెచ్చుకోవాలి. ఉండాలో ఇదిగో ఈ ప్రాజెక్టు నా వల్ల నా టైంలో నేను తీసుకొచ్చాను, నేను చేశాను అనేది గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఈరోజు ఎంతోమంది వచ్చి ఆయన్ని ఈరోజు ఈ ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ, పక్క జిల్లాల నుంచి కానీ అక్కడ బయట నుంచి కానీ దూరం నుంచి కానీ కాకినాడ ఎమ్మెల్యే గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక అభిమానం మీద వచ్చిన బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయడం, అదేవిధంగా జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూడా ఉద్దేశించి ఇటు రాజకీయాల్లో అటు వ్యాపార రంగంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న రాష్ట్ర జనసేన నాయకులు రవిశంకర్ గ్రూపం అధినేత శ్రీ కంది రవిశంకర్ గారిని ప్రసంగించి ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలండి. ఒక 2 మినిట్స్. దీని తర్వాత మన అన్న షేక్ రియాజ్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సభకి చేసిన పెద్దలందరికీ, కూటమిలో ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు టీడీపీ, బీజేపీ అండ్ అందరూ ప్రతి ఒక్కరు జనసేన వచ్చిన కార్యకర్తలకి, వీరమహిళలకి, ప్రతి ఒక్కరికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు